శ్రేయోభిలాషులందరికీ నమస్సులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మిత్రులారా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ వలన మహిళలకు గౌరవం, గుర్తింపు కలుగుతుంది. మహిళా దినోత్సవ సందర్భంగా ఒక పాట. మన జీవన సరళికి శ్రీకారం, మహిళేగా జగతికి ఆధారం. మన జీవన సరళికి శ్రీకారం, మహిళేగా జగతికి ఆధారం. రుధిరం మన దేహం, ఊపిరి మన రూపం. రుధిరం మన దేహం, ఊపిరి మన రూపం. సృష్టికి మూలం నారీలోకం, శ్రీమూర్తికి వందనం. పరవనితలనే తల్లిగా భావించుటే భారతీయ ధర్మం. గౌరవించు వనితలని లోకానికి శ్రేయం. మన జీవన సరళికి శ్రీకారం, మహిళేగా జగతికి ఆధారం. అనువనువు ప్రేమతో తన శిశువుకు పాలిచ్చే తల్లి, తన శక్తి తన యుక్తితో పాలించే రాణి. తన గమనమే స్వర్గము, మన ఇంటికి దీపము. ఆమె లేనిదే బ్రతుకులేదుగా, జగమంతా శూన్యం. నిలవనీయండి, గెలవనీయండి, మనదే విజయం. స్త్రీ శక్తియే పుణ్యం, పూజనీయ జన్మం. మన జీవన సరళికి శ్రీకారం, మహిళేగా జగతికి ఆధారం. మన జీవన సరళికి శ్రీకారం, మహిళేగా జగతికి ఆధారం. రుధిరం మన దేహం, ఊపిరి మన రూపం. సృష్టికి మూలం నారీలోకం, శ్రీమూర్తికి వందనం. పరవనితలనే తల్లిగా భావించుటే భారతీయ ధర్మం. గౌరవించు వనితలని లోకానికి శ్రేయం. మన జీవన సరళికి శ్రీకారం, మహిళేగా జగతికి ఆధారం. మిత్రులారా, ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగి ఉన్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేక మంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడము, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. మిత్రులారా, గత 50-60 సంవత్సరాల క్రితం జన్మించిన ఎంతోమంది స్త్రీలకు కూడా కుటుంబాలలో అనేక రకాల గృహహింసలతో, గుండె కోతలతో బాధపడుతూ, ఆర్థిక స్వాతంత్ర్యం లేక వారి బతుకులు వారివి కాకుండా, వారి మనస్సులు కూడా వారివి కాకుండా అహంకారంతో వారిని అణచివేశారు. దిక్కుతోచని స్థితిలో మరమనిషిలా బ్రతికినారు స్త్రీలు. ప్రశ్నించే గొంతు లేక, పోరాడే బలం లేక, వ్యక్తిగత స్వేచ్ఛ లేక, బండెడు చాకిరితో, అనుక్షణము మానసిక సంఘర్షణలతో, మానసిక శోభతో, నిర్వీర్యమైన శక్తులతో జీవించిన స్త్రీమూర్తులు ఎందరో. నిండుగా స్త్రీని గౌరవించని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. లైంగిక దాడులతో, అత్యాచారాలతో స్త్రీలను బాధపెట్టిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతి మనిషి వ్యక్తిగతంగా మార్పు చెందాలి. అందరూ మానవత్వ విలువలతో జీవించినప్పుడే, ఆధ్యాత్మికంగా మార్పు చెందినప్పుడే స్వర్ణయుగం సాధ్యమవుతుంది. ఆర్థిక స్వాతంత్ర్యము,
వ్యక్తిగత స్వేచ్ఛ లేని స్త్రీలు కూడా మహోన్నత విలువలతో జీవించి బాధ్యత, ప్రేమ, కరుణ, అనురాగాలతో జీవించి తమ పిల్లలను మహోన్నతులుగా తీర్చిదిద్దిన స్త్రీమూర్తులకు అభివందనం. ఆధునిక స్త్రీలకు చదువు, ఆర్థిక స్వాతంత్ర్యము, వ్యక్తిగత స్వేచ్ఛ ఇలా అన్నీ వారి ఒడిలో ఉన్నాయి. అయినా కూడా తమ మహోన్నత విలువలను మరవరాదు. ప్రతి స్త్రీ బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం ఆత్మీయతతో అహర్నిశలు కష్టపడుతూ ఒడిదుడుకులను సహించి కుటుంబం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతూ తన ఇంటిని, సమాజాన్ని నందనవనము చేసే దిశగా తన జీవితం సాగాలి. ఇలా తన సహజ విలువలతో జీవించే ప్రతి స్త్రీకి వందనం, అభివందనం. స్త్రీలు సాధారణ జీవితం గడుపుతున్నా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఎంతోమంది కృషి ఫలితంగా తమకు అందిన స్వేచ్ఛను, హక్కులను సద్వినియోగం చేసుకోవాలని విలువలతో జీవిస్తూ అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అందుకే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంటే స్త్రీని గౌరవించి వారి సేవలను, ప్రేమను అర్థం చేసుకొని గుర్తించడం వలన వారిలో మానసిక వికాసం వికసించి ఎన్నో శక్తులు విడుదలై అద్భుతంగా రాణిస్తారు. స్త్రీ జాతికి, స్త్రీమూర్తికి వందనాలు సమర్పిస్తున్నా. మహిళా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ప్రతి నిత్యము స్త్రీని గౌరవించండి మిత్రులారా. గౌరవిద్దాం అందరినీ. స్త్రీలు కానీ, పురుషులు కానీ ప్రతి తోటి స్త్రీని గౌరవిద్దాము. చివరిగా మనుషులు మాత్రమే కాకుండా సృష్టిని ముందుకు నడిపే జీవజాతులు ఎన్నెన్నో ఉన్నాయి. జంతువులకు కూడా మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని కూడా స్వేచ్ఛగా జీవించనివ్వాలి. ధ్యాన గురువు సుభాష్ పత్రిజీకి నమస్సులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.